ఏటమ్మగారు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతున్నారు? అదేం లేదు లక్ష్మి. అమ్మగారు, ఇది మీదే కదా అమ్మగారు? ఇది మీదేనా? అవునా దొదిందే? నీకెక్కడ దొరికింది? చెప్పండి అమ్మగారు, ఇది మీదే కదా? అవును, నాదే. నీకెక్కడ దొరికింది? నానొకతన్ని హాస్పిటల్లో చేర్పించాను కదా, అతనున్న హాస్పిటల్లో దొరికింది. ఇది అతనున్న హాస్పిటల్లో దొరికిందా? అవును పెద్దయ్యా. అక్కడికి అమ్మగారు ఎందుకొచ్చుంటారా అని అనుమానం కలిగింది. కానీ అమ్మగారే ఈ బ్రేస్లెట్ తనదే అని ఒప్పుకున్నారు కదా. ఏం జరిగిందో కూడా అమ్మగారే చెప్పాలి. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు ప్రియంవదా? ఎందుకు వెళ్ళడం ఏంటమ్మా? హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? నానా, మీకు నిన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందని. తను కూడా ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనని చూడ్డానికి వెళ్ళాను. మీకు చెప్పే కదా వెళ్ళాను. ఈరోజు డిశ్చార్జ్ చేస్తుంటే మళ్ళీ వెళ్ళొచ్చాను నాన్న. అప్పుడే అక్కడ మిస్ అయ్యి ఉంటుంది. నేను కూడా చూసుకోలేదు. థ్యాంక్ యూ లక్ష్మి. ఓ, అందుకోసమేనా ఉదయం నుంచి అలా ఉన్నావు? లక్ష్మి, నువ్వు అక్కడున్నావని చెప్తే నిన్ను కలిసేదాన్ని కదా లక్ష్మి. ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. సర్లే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అమ్మయ్యా, ఏదోలా తప్పించుకున్నాను. కానీ లక్ష్మి అతన్ని ఎక్కడ దాచిందో తెలుసుకోవాలి. నేను భయపడినంత పని జరిగేలా ఉంది.